మన్నన ఉన్న అపురూపమైన నాయకుడు మా అయ్యన్న పాత్రుడు అని చెప్పి ఒక వర్గానికి మిమ్మల్ని పరిమితం కాదు, అందరి నాయకుడు మా అయ్యన్న పాత్రుడు, అందరి పాత్రుడు మా అయ్యన్న పాత్రుడు అని చెప్తూ ఆల్ ద బెస్ట్ సార్. ఆంజనేయులు గారు ప్లీజ్ కొంచెం సమయం పాటించండి. ధన్యవాదాలు అధ్యక్ష. 16వ శాసనసభకు స్పీకర్గా మీరు ఎన్నికైనందుకు ప్రత్యేక అభినందనలు అధ్యక్ష, శుభాకాంక్షలు. తమరు 7 సార్లు ఎమ్మెల్యేగా, 16 సంవత్సరాలు మంత్రిగా, అలాగే ఒకసారి ఎంపీగా ఈ రాష్ట్ర అభివృద్ధిలో ఎంతో భాగస్వామ్యం అయ్యారు. ఈరోజు ఈ సభను గౌరవప్రదంగా మీరు తీర్చిదిద్దుతారని, మీకున్న అపారమైనటువంటి అనుభవంతో ఈ సభను బ్రహ్మాండంగా తీర్చిదిద్దుతారని అందరూ ఆకాంక్షలతో ఎదురు చూస్తున్నారు. అలాగే గతంలో కౌరవ సభగా ఉంది, దీన్ని గౌరవ సభగా మీరు తీర్చిదిద్దుతారని ఉన్నత ఆశయాలతో ఉన్నటువంటి మీలాంటి వారు ఈ సభాపతి అవటం మా అందరికీ చాలా గర్వకారణం. సభా సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా సభను ముందుకు నడిపిస్తారని, ప్రజా సమస్యల మీద అర్థమైన చర్చలు నడిపిస్తారని, అలాగే రాష్ట్ర ప్రయోజనాలు ఉపయోగపడేటువంటి మంచి మంచి టాపిక్లు ఇక్కడ మాట్లాడే విధంగా ముందుకు నడిపిస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాను. మీతో నాకు ఎంతో అవినాభావ సంబంధం ఉంది. నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అక్కడ ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నారు. అలాగే మా పల్నాడు కూడా అనేక సార్లు మీరు వచ్చారు. మా వినుకొండ ప్రాంతం కూడా అనేక కార్యక్రమాల్లో మీరు భాగస్వామ్యం అవటం, అనేక పార్టీ పరంగా ఉన్నత ఆశయాలతో మీరు నడిచిన విధానం మా అందరికీ గుర్తుండిపోయేటువంటి విషయాలు. వైసీపీ ప్రభుత్వంలో ఆనాడు చేసినటువంటి